నమస్కారం. నాగేశ్వరి గారు, నాగేశ్వరి తోట గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ నమస్కారం టు మై అండి. షో ఆన్ ప్రైమ్ నైన్ టీవీ. అడగంగానే వచ్చారు. నా నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫ్రమ్ ది ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ యాజ్ వెల్. అండ్ ఆఫ్ కోర్స్ ది టెక్నీషియన్స్ హూ యాక్చువల్లీ స్టేడ్, దే కేమ్ ఇన్ ఎర్లీ. త్వరగా వచ్చి మన కోసం ఈ రికార్డింగ్ చేస్తున్నారనమాట. సో వెల్కమ్ టు మై షో. నమస్కారం అండి శివ గారు. థ్యాంక్స్ ఫర్ ఓకే. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు డీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్, మీ గురించి మా ప్రేక్షకులకి కొద్దిగా పరిచయం ఇస్తారా? యా నా పేరు నాగేశ్వరి తోట అండి. నేను ఉత్తరాంధ్రలో పుట్టాను. ఉత్తరాంధ్ర అమ్మాయిని అనమాట. గోదావరి జిల్లా కోడలండి. ఎంటెక్ వరకు చదువుకున్నాను. ఒక 20 ఓకే. ఇయర్స్ నుంచి ఉత్తరాంధ్ర అంటే నేను ఎటు? విజయనగరంలో పుట్టానండి. విజయనగరం మాది ఓకే. నేటివ్ వెరీ ప్లేస్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే సరే, చెప్పండి, కంటిన్యూ. సారీ. వీరవరం అని కాకినాడ దగ్గర ఒక ప్లేస్ ఉంది. సో అది నా అత్తగారి ఇల్లు. నేను ఓకే. జేఎన్టీయూ నుంచి ఎంటెక్ కంప్లీట్ చేశానండి. సో, నాకు 2 పిల్లలండి. మా బాబు ప్రీమెడ్ చదువుతున్నాడు. మా పాప ఇద్దరు. సో ఓకే. ఓకే. అదండి నా ఫ్యామిలీ. వెరీ నేను గుడ్, వెరీ సాఫ్ట్‌వేర్ గుడ్. అండి. ఐటీలో ఓకే. ఉంటాను. ఐటీలో వర్క్ చేస్తున్నానండి. ఓకే, గుడ్. నేను అయితే మీకు ఈ ఆప్టా అనే సంస్థకి ఎటువంటి అనుబంధం ఉంది? కొద్దిగా మా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్తారా? యాహ్! 10 ఏళ్లుగా నేను ఆప్తాలో ఉన్నానండి. సో నాకు ఇది సంస్థ అనే కంటే నాకు ఫ్యామిలీలా అనిపిస్తది. సో మోస్ట్‌లీ అందరూ మన తెలుగోళ్ళు అయి ఉండడం, ఇక్కడ ఇండియాని మిస్ అవ్వకుండా మనోళ్ళతో నేను ఉంటున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ ఓన్లీ ఆప్తా అంటే ఓన్లీ కల్చరలే కాకుండా ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అండి. సో అంటే ఈ 10 ఏళ్లలో మీరు ఏ విధంగా ఆప్టా, మీరే ఫ్యామిలీ అన్నారు కదా, ఆ ఫ్యామిలీలో ఇప్పుడు మామూలుగా మీ సొంత ఫ్యామిలీ అనుకోండి, హస్బెండ్ అండ్ కిడ్స్ అనుకోండి, యూ డూ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? ఐ మీన్ అలాగా ఆప్టాకి మీరు ఎలాంటి సేవలు అందించారు? నా ఆప్తాలోని నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్టు వాలంటీర్‌గా స్టార్ట్ అయిందండి. ఒక 2 ఇయర్స్ వాలంటీర్ చేశాను. తర్వాత ఫస్ట్ ఏసప్ అని ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ మనది. ఏసప్ అనేది ఆప్తా ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ అండి. అక్కడ నేను స్టేట్ కోఆర్డినేటర్‌గా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వుమెన్ డైరెక్టర్‌గా చేశానండి. వుమెన్ డైరెక్టర్‌గా అంటే ఇప్పుడు లేడీస్‌తో బాగా వర్క్ చేయడానికి బాగుండేది. అదొకటి. థర్డ్ అక్కడి నుంచి నేను జాయింట్ సెక్రటరీగా ఇచ్చేసారండి. ఎలెక్ట్ అయ్యాను. సో ఆ తర్వాత అలా చేస్తూ ఉన్నాను. నాకు అంటే రోల్స్ గుర్తుండట్లేదండి. సర్వీస్ చేయడం అనేది నాకు బ్రెయిన్‌లో ఉంది. అదేలే, అదేలే. అంటే మీకు రోల్స్ ఇంపార్టెంట్ కాదు, సర్వీస్ కాదు. చేశారు. అదేగా మీరు అంటున్నారు? యాహ్! అవునండి. రైట్. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు మీకు అసోసియేషన్ ఉంది కదా ఆప్టా దాంతోటి. సడన్ గా ఇప్పుడు మీరు ఈ సంవత్సరం 2025కి మీరు ప్రెసిడెంట్ గా పోటీ చేయాలని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మన సంస్థ స్టార్ట్ అయ్యి 16 ఏళ్ళు అయిందండి. ఎప్పుడూ మనం జెంట్స్‌నే చూస్తున్నాము. ఒకసారి నాకు కూడా కమిట్మెంట్ ఉంది బాగా చేద్దామనేది. నేను చాలా కొన్ని అంటే ఇంప్రూవ్‌మెంట్స్ అయితే చూడాలనుకుంటున్నాను. అది నేను చేయగలనని, అందులోను ఒక అమ్మాయి వస్తే బెటర్‌గా చేస్తదని అది ఆలోచించి నేను కంటెస్ట్ చేయాలనుకున్నానండి ఫస్ట్ టైమ్. ఎందుకంటే ఒక అమ్మగా అంటే అమ్మ ఒక ఇంటిని చూసుకుంటదండి. అలాగైతే ఒక ఆర్గనైజేషన్ కూడా ఒక అమ్మ చూసుకుంటది గదా! నేను కూడా అమ్మని. అందుకని నేను ఆ విధంగా ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైము. నేను కొంతమందికి స్ఫూర్తి అవుతానని నేను అనుకుంటున్నానండి. లేడీస్ కూడా ఎప్పుడు అనుకుంటుంటారండి. ఎప్పుడు మనం వాలంటీర్ గాని, ఆ చిన్న చిన్నగా పనులు చేస్తున్నాము. మనకంటూ ఒక గుర్తింపు లేదని కూడా నా దగ్గర చాలా మంది చెప్తుంటారు. సో, అది నాకు ఇంకొక ఇన్‌స్పిరేషన్ అనిపించిందండి. సో, అంటే తీసుకుందామని. నంబర్ 1 మీరు ప్రెసిడెంట్ గా గనక ఎలెక్ట్ అయితే మీ మీ యొక్క కమిటీలో అందరూ ఆడవాళ్ళనే చూడొచ్చంటారా? అలా లేదండి. అందరూ ఉండాలి కదా! అమ్మాయి, అబ్బాయిలు ఇప్పటి వరకు అలా ఒక్క సైడ్ ఒక్కటి మనం చెప్పలేమండి. ఎవరికున్న ఇంపార్టెన్స్ ఆళ్ళకుంటది. ఇద్దరు కలిసి పని నే చేసుకుంటేనే అదే. బావుంటదండి.
అంటే ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఉంటారు అందరికి అనుకోవచ్చా? ఇప్పుడేగా మీరు అన్నారు అంటే ఆడవాళ్ళకి గుర్తింపు ఉండట్లేదు అని చెప్పేసి మోస్ట్‌లీ. అన్నారు కదా! మోస్ట్‌లీ అండి. నేను ఎందుకంటే వాళ్ళంత బాగా చేసినట్టుగా ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి. వస్తే తన ఫ్యామిలీ అందరూ వాలంటీర్ చేస్తారండి. వర్క్ చేస్తారు. అదే ఒక అబ్బాయి వచ్చాడనుకోండి, తను మాత్రమే వస్తారు. తను మాత్రమే చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరిని తీసుకొని రారు కదా! అదే మేమొచ్చామనుకోండి, మాతో పాటు మా కిడ్స్ రావాలి, మా హస్బెండ్ రావాలి, ఇంట్లో ఉన్నోళ్ళందరూ రావాలి. అది బావుంటది కదా! అని మన ఆర్గనైజేషన్ ఈ గ్రోత్‌కి ఈ కూడా బావుంటది. ఈ ఆ! ఈ రూల్ నాకు తెలీదు. ఈ రూల్ మా ప్రేక్షకులకు కూడా రూల్ కా తెలీదేమో. ఇప్పుడు తెలుసుకుందాం ఈ రూల్. రూల్ కాదండి. జనరల్‌గా అమ్మ ఎక్కడికెళ్తే అదేలెండి. పిల్లలక్కడికొస్తారు. డ్యాడీతో ఎళ్ళరు కదండీ. సో, అదండి. అదేలెండి. అదేలెండి. నో, నో. మీరన్నది 100% రైట్. మీరన్న ఇందాక ఆహ్, ఒక తల్లి ఎలా చూసుకుంటదో అన్న కంపారిజన్ కూడా 200% రైట్. కాకపోతే ఇప్పుడు ఇది చాలా పెద్ద బాధ్యత కదా! ఒక ప్రెసిడెంట్ రోల్‌లో మీరు రావాలి అంటే అది చాలా పెద్ద బాధ్యత కదా! అసలు నాకు ఫస్ట్ మాకు లలిత్ వడ్లమూడి గారు చెప్పారు. ఇలాగా మీరు పోటీ చేస్తున్నారు అనంగానే. నేను ఫస్ట్ క్వెషన్ నాకు మైండ్‌లో వచ్చింది ఆహ్, దిస్ ఈస్ ఎ బిగ్ షూ టు ఫిల్ రైట్? ఒక లేడీస్‌కి చాలా బాధ్యతలుంటాయి. ఇప్పుడు మీరిందాక అమ్మన్నారు గదా! అమ్మకి చాలా బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలతో పాటు ఇది ఇంకో పెద్ద బాధ్యత తీసుకొని మీరు దానికి డూ యూ థింక్ యూ విల్ బి ఏబుల్ టు డూ జస్టిఫై? యూ విల్ బి ఏబుల్ టు జస్టిఫై 100% దట్? అండి. 100% అండి. మేము ఇంట్లో పని చేస్తాము, ఆఫీస్‌లో వర్క్ చేస్తాము, ఇటు వాలంటీర్స్ చేస్తాం గదండీ! సో, వై నాట్ హ్మ్. దిస్ వన్ అనేది నాకనిపిస్తుందండి. 100% ఐ కెన్ డూ ఇట్. ఐయామ్ ష్యూర్. హ్మ్. హ్మ్. అంటే టైమ్ మీరు మేనేజ్‌మెంట్ ఉంటే చేయలేరు అండి ఈజీగా అన్నది వి కెన్ డూ ఇట్. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. నాకు మా హస్బెండ్ గాని, మా కిడ్స్ గాని, మా అత్తగారాళ్ళు గాని హ్మ్. ఎవరైనా నాకు ఫుల్ సపోర్ట్ ఉంటారు. అది ఒక హ్మ్. అమ్మాయిగా నేను లక్కీ అనుకుంటున్నానండి. సో, ఓకే. ఐ కెన్ అంటే డూ ఇట్. నేనెప్పుడు కూడా ఐ యామ్ ఫుల్ ప్రొపోనెంట్ ఆఫ్ వుమన్ లీడర్‌షిప్. అందులో అనుమానం లేదు. ఆహ్, యూ నో ఆహ్, లైక్ పెప్సికో సీఈఓ చాలా మందున్నారు గదా! దట్స్ నాట్ ద క్వెషన్. అవునండి. ఐయామ్ నాట్ క్వెషనింగ్ యువర్ ఎబిలిటీస్. ఆల్ ఐయామ్ ఆస్కింగ్ ఈస్ నేను అడుగుతుంది ఏంటంటే వుమెన్‌కి ఆల్రెడీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు ప్రతీదీ కూడా ఒక తల్లి ప్రతీదీ కూడా వెరీ ప్యాషనేటెడ్ ఉంటారు కదా! అలాంటిది యెస్. ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కూడా అంతే ప్యాషనేట్‌గా చేస్తారు. చేయాలని అనుకుంటారు. గానీ వాళ్ళకి ఆ సమయం సరిపోతుందా? యూ విల్ డెఫినైట్‌లీ హావ్ టు ఎయిదర్ సాక్రిఫైస్ సంథింగ్ ఆర్ మీరు యూ హావ్ టు బిల్డ్ ఏ సపోర్ట్ స్ట్రక్చర్ సచ్ ఎ వే థట్ యూ ఆర్ ఏబుల్ టు ఫుల్లీ ఫోకస్ ఆన్ ఆఫ్టర్ యాక్టివిటీస్‌లో. డెఫినైట్‌లీ అండి. యాక్చువల్లీ సాక్రిఫైస్ అంటున్నారు. కొన్ని సాక్రిఫైస్ చేయొచ్చు చిన్న చిన్నవి. ఆహ్, నాకు సపోర్ట్ సిస్టమ్ అయితే లైక్ హస్బెండా? ఉందండి. మా హస్బెండు, మా అత్తగారాళ్ళు, నా కిడ్స్ కూడా చిన్నోళ్ళు కాదు కాబట్టి ఇట్స్ ఆ! నాట్ ఆ! దట్ మచ్ డిఫికల్ట్ అండి. అంటే నేను కూడా ఓకే. చిన్నప్పటి నుంచి సత్యసాయి ఆర్గనైజేషన్‌లో పుట్టపర్తిలో నేను బాగా సర్వీస్ చేసేదాన్నండి. నేను ఓకే. నేర్చుకునేది నాకు అది ఇంట్రెస్ట్ అనాలో లేకపోతే నాకది అలవాటయిపోయిందో ఫ్యాషన్ అనుకోవాలో అనాలి. తెలియట్లేదు. ఫ్యాషన్ అది అనాలంటారా? నాకొచ్చేసిందండి. ఓకే. టైమ్ మేనేజ్‌మెంట్ ఆ! అందులో నేను బాగా ఐ కెన్ డూ ఇట్. నేనెప్పుడు ఆ! ఏ టైం ఓకే. అనుకుంటే ఆ టైం నాకు అలారం కూడా అక్కర్లేదండి. నేను ఆ టైంకి లెగుస్తాను. సో, నా పని ఓహ్! నేను కంప్లీట్ చేస్తాను. ఓకే. సో, సో ఇప్పుడు మీరు గనక గెలిస్తే ఈసారి ఆహ్, అలాంగ్ విత్ అదర్ మీకు కావాల్సిన టీము ఆహ్, గెలిస్తే గనక ఆప్తులందరూ కూడా ఎక్కువ భాగం వుమెన్ అందులో ఉంటారు అని ఒక చిన్న గెస్ వర్క్ చేయొచ్చయితే. చేయొచ్చండి. కానీ అమ్మాయిల్ని తీసుకురావడం అంత నాట్ ఈజీ థింగ్ అండి. మీరే చెప్పారు కదా! హ్మ్. చాలా రెస్పాన్సిబిలిటీస్ అన్నారు కదా! ఉంటాయి. అవును. 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 అంతేగాకంట కొంచెం భయం కూడా ఉంటదండి. ఎలా ఉంటది? ఏంటి? బయటకొచ్చి వర్క్ చేస్తే అనేది కూడా అనిపిస్తది. సో, హ్మ్. హ్మ్. మనల్ని హ్మ్. కొంచెం బయటికి తీసుకెళ్తే గదండీ! వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే ఏదో మనం అదిచ్చాం, ఇదిచ్చాం కాకుండా హ్మ్. వాళ్ళు వేరే వాళ్ళకిచ్చేటట్లు ఉండాలి ఏదైనాని. చెయ్యి ఎప్పుడు ఇలా ఉండాలి ఓకే. గానీ, ఇలా ఉండకూడదని నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదండి. వుమెన్ ఎంపవర్‌మెంట్ ఓకే. అంటే అది. ఓకే. మనం విమెన్ సో, గాబట్టి మనం ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనల్ని హ్మ్. చూసొస్తారు కదా! అని నా ఓకే. ఉద్దేశం. ఇప్పుడు మీరు గనుక వస్తే ఆహ్, యంగ్, యంగ్ క్రౌడ్, యంగ్ గర్ల్స్ వాళ్ళనేమన్నా మీరు తీసుకొచ్చే ప్లాన్ ఏమైనా ఉందా మీకు? ఇన్ ది లీడర్‌షిప్?
తప్పకుండా అండి. అంటే నెక్స్ట్ జెన్ వాళ్ళొస్తే కదండీ ఏదైనా బావుంటది. నెక్స్ట్ న్యూ అదే అదే ఇన్నోవేషన్స్ గాని సంజయ్ వాళ్ళు అవన్నీ తీసుకొచ్చే ఉద్దేశం ఉందా? తప్పకుండా అండి. ఓకే. వాళ్ళు హ్మ్. వి ఆర్ వెరీ వెల్కమ్ ఫర్ దట్ మ్యాటర్. సో ఓకే. సో, ఆహ్, మీరు ఇందాక అన్నారు. చాలా హ్మ్. ఇంప్రూవ్‌మెంట్స్ చూడాలి అనుకుంటున్నాను. ఆహ్, యెస్. ఇందులో ఆప్టాలో అని జెప్పేసి. ఆహ్, వాట్ ఆర్ దోస్ కెన్ యూ లిస్ట్ టాప్ 2 ఇన్ యువర్ అజెండా? ఏదండి? ఫస్ట్ మెంబర్స్ అండి. మెంబర్స్ లేనిదే ఆర్గనైజేషన్ లేదు. మనం మెంబర్స్‌ని పెంచడం ఎంతో ముఖ్యమో, మనం వాళ్ళని జాగ్రత్తగా ఇక్కడ హోల్డ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యమండి. వాళ్ళకి కావాల్సినవి అంటే ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి కదండీ! అవన్నీ వాళ్ళకి రీచ్ అవ్వాలి. వాళ్ళది హ్మ్. ఉపయోగించుకునేటట్లు ఉండాలండి. అది ఫస్ట్ అండి. మనం వాళ్ళ వాయిస్‌ని మనం వాల్యూ కూడా ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు కదండీ! వి షుడ్ లిసన్ దెమ్. అదే నా ఫస్ట్ ఇదండి. తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్స్‌పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ హ్మ్. ఆర్గనైజేషన్స్ హ్మ్. మనం చూస్తున్నాం గదా! ఇప్పుడు అందులో కూడా చాలా పర్టిక్యులర్‌గా ఉండాలనేది నా ఉద్దేశం అండి. హ్మ్. మేము విక్ అంటే ఇప్పుడు మీరు మనమైతే ఫైనాన్షియల్ దాని ట్రాన్స్‌పరెన్సీ మీద లేదంటున్నారా మీరేంటి? ఏంటండి? ఇప్పుడు కరెంట్ లీడర్‌షిప్‌తో గాని, పాత లీడర్‌షిప్‌తో గాని ఫైనాన్షియల్ ట్రాన్స్‌పరెన్సీ లేదంటున్నారా ఏంటి? లేదనట్లేదండి. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలని నేననుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఓకే. వేరే ఆర్గనైజేషన్స్ చూస్తున్నాం గాబట్టి, అక్కడ ఫైనాన్షియల్లీ ట్రాన్స్‌పరెన్సీ ఏమవుతుందో నాకైతే తెలీదు కదా! మాలాంటోళ్ళకి తెలీదు. హ్మ్. సో హ్మ్. 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 నా ఓకే. ఉద్దేశం ప్రకారం దాని మీద ఫోకస్ చేయాలనేది నా ఉద్దేశం అండి ఇప్పుడు రాబోయే కాలంలో. ఓకే. ఓకే. థర్డ్, ఓకే. థర్డ్ అంటే మీకెలాగా నేను చెప్పాను కదండీ! సో ఏదమ్మా మళ్ళీ చెప్పండి? సారీ. థర్డ్ పాయింట్ కూడా ఉందండి. వుమెన్ కోసం గూడా ఒక రకంగా చెప్పండి. అంటే వుమెన్ అనే కాదు. మొత్తం మెంబర్స్ అందరికి హెల్తీ లైఫ్ స్టైల్. హెల్త్ హ్మ్. విషయంలో కూడా హ్మ్. చాలా ఇంపార్టెంట్ అండి అది. అదైతే మాకు ఒక ఎజెండా పాయింట్ అన్నమాట. మెయిన్ ఓకే. ఈ 3 అయితే ఓకే. మాకున్నాయండి. సో యాహ్! ఇంకా ఎన్ని చెప్తే ఎన్ని చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఉన్నాయమ్మా? దగ్గర దగ్గర ఒక 30 సర్వీసెస్ లేవు? ఆల్‌మోస్ట్ 32 30 ఆల్‌మోస్ట్ సర్వీసెస్. 30 దాటున్నాయండి. 30 దాకా ఉన్నాయి గదా! అయితే మా ప్రైమ్ నైన్ నుంచి ఇప్పుడు నా పర్సనల్ ఒక సజెషన్ ఉండాలి. ఒకవేళ గనక మీరు గెలిస్తే, హ్మ్. అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లోనూ చూస్తున్నాను. సర్వీసెస్ పెట్టారు. మంచిది. హ్మ్. ఒకటి హ్మ్. నేను ఇదివరకు ప్రెసిడెంట్‌కి కూడా చెప్పడం జరిగింది. చాలా మందికి చెప్పడం జరిగింది. కానీ ఫర్ సమ్ రీజన్ హ్మ్. దట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ డెఫ్ ఇయర్స్. ఏంటంటే మన దేశాన్ని రక్షించే సైనికులు మీకు హ్మ్. ఆర్మీ గానియండి, నేవీ గానియండి, ఎయిర్ ఫోర్స్ గానియండి, బీఎస్ఎఫ్ గానియండి, సీఆర్‌పీఎఫ్ గానియండి, పోలీస్ గానియండి, ఇన్ని విభాగాలున్నాయి కదా! వీళ్ళకి మనము స్పెషల్‌గా అవసరాలున్న వాళ్ళకి గాని, వాటెవర్ వే ఆళ్ళని అందులో ఉన్న ఆప్తుల్ని ఎవరిని మనం ఎప్పుడు ఫోకస్ చేసినట్టు నాకైతే అనిపించలా. ఒకవేళ చేశారేమో నాకు హ్మ్. తెలీదు. చేస్తే గనక నాకు చెప్పండి. చెయ్యకపోతే గనక హ్మ్. దాన్ని అది ఒక ఇనిషియేటివ్‌గా కూడా తీసుకొస్తే బావుంటదనేది నా ఉద్దేశం. ఆహ్, ఎందుకంటే నేను ఐయామ్ కమింగ్ ఫ్రమ్ ఎ ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్. యాహ్! అండ్ ఐ నో వాట్ దే గో త్రూ అండ్ హౌ దే సేవ్ ది కంట్రీ. దే సర్వ్ ది కంట్రీ. మీకు తెలియనిదేం లేదు రైట్? ఇక్కడ గానియండి, ఎక్కడ అవునండి. గానియండి వాళ్ళు చేసే సర్వీస్ ఆహ్, వాళ్ళు చేయకపోతే మనం లేము. యాస్ ఎ కంట్రీ. యాస్ హ్మ్. ఎ సిటిజన్ రైట్. అది తీసుకొనొస్తారని యాహ్! ఆశిస్తున్నాను. ఈ ఈ పాయింట్ కరెక్ట్ అండి. నేను కూడా సేమ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది నాకు. మా తాతగారు పోలీసు, మా డ్యాడీ కూడా కొన్నాళ్ళు పోలీస్‌గా చేశారు. మా ఓకే. అమ్మగారి సైడ్ నుంచి కూడా మిలిటరీలో చేసేవారు. మా తాతగారు. సో, ఈసారి మీరు ఓహ్! వెరీ చెప్పింది గుడ్. కరెక్ట్ అండి. మనం కూడా దాని మీద కాన్సంట్రేట్ చేయాలి. నేను చేస్తే తప్పకుండా అండి 100%. మీ హెల్ప్ ఓకే. కంపల్సరీగా తీసుకుంటా అండి ఆ విషయంలో. ష్యూర్. థాంక్ యూ. ష్యూర్. డెఫినైట్లీ. ఎనీ టైమ్ ఫర్ థాట్.